ఇక్కడ విషయాలు ప్రతిరోజు పెళ్ళి కాపురానికి వెళ్ళిన ఆడది మొత్తం ప్రతిరోజు డే టు డే మినిట్ టు మినిట్ తల్లికి చెప్పాల్సిందే రిపోర్ట్ మొత్తం కింద ఎస్ఐ గారు సిఐ గారికి సిఐ గారు ఎస్పీ గారికి ఇచ్చినట్టే వెంటనే ఆవిడ అక్కడి నుంచి సలహా ఐక్యరాజ్య సమితి స్థాయిలో సలహా. ఇంకా కాపురాలు ఎందుకు ఉంటాయండి? ఖచ్చితంగా నేను ఒక మాట లేకుండా ఇదివరకు చెప్పా, శంకరాచార్య వేదిక మీద కూడా చెబుతున్నా, అమ్మాయిని కాపురానికి పంపాక వారానికి ఒక్కసారే తల్లి మాట్లాడాలి, బాగున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేయాలి. అప్పుడు ఖచ్చితంగా విడాకులు ఆగిపోతాయి. ఏమన్నా చెబితే సర్దుకో 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 అని చెప్పాలంతే అక్కడ. అంతేగాని అది స్వీకరించి మా అమ్మాయిని ఎంత బాధపడతారా, మా అమ్మాయి రోజు దొండకాయ కూర తింటుందా, ఏదో కూర తిందమ్మా ఊరుకోరదా, మొత్తం మన పెత్తనం అండి ఇక్కడ. పైగా మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ, అల్లుడంటే ఎందుకు ప్రేమ లేదండి, వాడేమన్నా దుర్మార్గుడా, వాడికి నువ్వే కదా కాడు కడిగిచ్చావు. ఇదంతా మన పక్షపాతం కదా. ఈ భావాలు ఏమీ పోకుండానే మనకి ఏమండి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టం అండి? ఈ అసూయ అనేదాన్ని పోగొడితే అది గొప్ప నైవేద్యం అమ్మ. ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేద్యం. పులిహోర పెట్టాలా, చక్కెర పొంగలు పెట్టాలా అని మమ్మల్ని అడగండి, ఏమీ పెట్టద్దు. మన జీవితాలకు మనమే శ్రాద్ధం పెట్టుకోకుండా ఉంటే చాలు, ఏం పెట్టక్కర్లేదు. 9 రోజులు 9 నైవేద్యాలు, 10 రోజులు 10 రకాల చీరలు, ఎందుకండి ఇవన్నీ? ఎందుకు? జ్ఞానం లేనప్పుడు. ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ ఇక్కడ. ఇవాళ పులిహోరలో ఉప్పు లేదండి, అమ్మవారికి కూడా షుగర్ ఉందమ్మా, బీపీ ఉందమ్మా, ఉప్పు లేకుండా ఉంటుంది, పర్వాలేదు, చచ్చిపోక దాని గురించి. మమ్మల్ని అడుగుతున్న సందేహాలన్నీ మేము చెప్పలేక చూస్తున్నాము, నా బాధ ఇది. ఇవి సందేహాలు. పులిహోరలో ఉప్పు తగ్గింది, అమ్మవారికి కోపం వస్తుంది, అది చెప్పడానికి నేనవండి. ఇప్పుడు వేయలేదని మర్చిపోయింది, నైవేద్యం పెట్టేసింది. అలా ఇలా మొగుడికి పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అనుమానం రాలేదు. పాపం ఎంత పతివ్రతో, అమ్మవారికి పెట్టేసరికి వచ్చేసింది. వాడు ఎంతకాలం తిన్నాడో ఈ చెప్పుడు తిండి, వాడి కర్మ కాలిపోయి. మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏవీ పోగొట్టుకోకుండా, బాధ్యతలు మనం చేయకుండా ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించే దేవుడు కాకాకు లొంగుతాడు అండి. నాకు అర్థం కాదు, దేవుడు అంటే కాకాకు లొంగేటవాడా? మన ప్రవర్తన అక్కర్లేదా?